హాయ్ చెప్పు పండు. హాయ్ అందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. డాడీ విలేజ్ నుండి నాటుకోడి చికెన్ 2.5 kg తెచ్చారు. ఇద్దరు ముగ్గురికి ఇదంతా వండటం వేస్ట్ అని 1 kg చికెన్ 2 పూటలకి వండేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతా. మా విలేజ్ నుండి డాడీ ఎప్పుడు వచ్చినా దూకుడు మాసం నాటుకోడి కన్ఫామ్గా తెస్తారు. ఈ చికెన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడుక్కొని నాటుకోడి పులుసు చేసేస్తాను. నాటుకోడి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని బాగా ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా బాగా వేగిపోయాక టమాటో వేసుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కారం వేసుకొని బాగా చికెన్ని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు పౌడర్ చేసుకుంటున్నాను. నాటుకోడి చికెన్ని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే నార్మల్ చికెన్ కన్నా నాటుకోడి చికెన్ గట్టిగా ఉంటుందని నేను వాటర్ ఎక్కువ పోసుకున్నాను. మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి. లాస్ట్లో మనం పొడి చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా 5 minutes మరిగితే కర్రీ రెడీ అయిపోతుంది. ఈరోజు లంచ్ నాటుకోడి పులుసుతో ఇప్పుడే అన్నం తినేసా. ఐస్ క్రీమ్ తింటున్నాను. ఇప్పుడు ఐస్ క్రీమ్లో కేక్ ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకొని తినే అలవాటు. ఐస్ క్రీమ్లో కేకు ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా పడుకుని పోయి ఈవినింగే లేచాను ఫ్రెండ్స్. మా పండు నేను ఫుల్గా పడుకుని పోయాము. పండు అయితే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు బాగా ఆడుకొని అలసిపోయి పడుకుని పోయాడు. తను కూడా నాతో పాటు ఈవినింగే లేచాడు. ఇంకా వీడికి నిద్రమత్తు కూడా వదలలేదు. నిద్రమత్తు వదలగానే ఆటలాడటం స్టార్ట్ చేస్తాడు. ఇంకా పాలు తాగు, తగ్గు తిన్నాక పాలు తాగు సరేనా పండు? బువ్వ తిన్నాక పాలు తాగు. బువ్వ తిను. ఇప్పుడే పడుకొని లేచావు కదా పండు. బువ్వ తినేసాక పాలు తాగు. అన్నం తినాలనిపించు. అన్నం తినడానికి ఏమైంది? అన్నం తినడానికి ఏమైంది పండు? నీకు అన్నం తినాలని లేదా పండు? అన్నం తినాలని లేదా నీకు? కొంచెం తిను. ఎందుకు వద్దు? ఎందుకు వద్దు పండు? ఎందుకు వద్దు? ఎందుకు వద్దు పండు నీకు అన్నం? ఎందుకు వద్దు అన్నం చెప్పు. తినాలి కదా అన్నం. కొంచెం తినన్నం. కొంచెం బువ్వ తిను పండు. కొంచెమే సరేనా?
వెళ్దామా అయితే ఇప్పుడు వెళ్దామా ఎక్కడ వెళ్దాం? హాయ్ చెప్పు, హాయ్ అను. హాయ్ చెప్తా పండుగ, హాయ్ చెప్పు పండు. హాయ్ 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 అందరూ బాగున్నారా అని చెప్పు. ఫ్రెండ్స్, పండుకి ఏదోలాగా తినిపించేసి బయటకు అలా ఈవినింగ్ వాక్ కి వెళ్ళాము. పండుకి రసంతో అన్నం తినిపించేసా. ఈవినింగ్ వాక్ నుండి రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాచిన పపాయాని డాడీ తీసుకొచ్చారు. నాకైతే చాలా ఇష్టం ఇంట్లో పండించినవి తినటం. నేచురల్ ఫుడ్ కదా, అందుకనే రాగానే నీట్ గా వాష్ చేసుకొని చెక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా విలేజ్ లో మాక్సిమం కెమికల్ లేకుండా నేచురల్ గా పండిస్తారు. అందుకే విలేజ్ నుండి ఏం తెచ్చినా ఇష్టంగా తింటా. ఆఫ్టర్నూన్ నాటుకోడి పులుసుతో రైస్ తిన్నాను కదా, ఇంకా డిన్నర్ సింపుల్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండించిన పపాయ తింటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 8 అయ్యింది. అలా సోఫాలో కూర్చొని అమ్మమ్మ వాళ్ళు పంపించిన పపాయాని తింటూ టీవీ చూస్తాను. పపాయ టేస్ట్ మాత్రం భలే ఉంది. పపాయ తినేసాక పడుకునే ముందు 1 గ్లాస్ మిల్క్ తాగేసి పడుకుంటాను. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొంచెం ఫస్ట్ టైం కదా, అందుకే మిస్టేక్స్ ఉంటాయి, ఏమనుకోకండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే బ్యాడ్ కామెంట్ పెట్టకుండా ఇలా మిస్టేక్స్ ఉన్నాయంటే మిస్టేక్స్ ని నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.